స్వరూపులకు నమస్కరిస్తూ అనస్తాషియా 10వ ఆడియో. యాక్చువల్లీ మాస్టర్స్, అనస్తాషియా అనే పుస్తకము ఇంగ్లీష్లో ఉంది, మనం ముందు తెలియచేసుకున్నాం కూడా. ఇది రష్యన్ అడవుల్లో ఆమె ఉంటూ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయాలని ఆయన ద్వారా మరి పుస్తక రూపంలో వచ్చాయి. ఈ 8 పుస్తకాలు ఇవి. ఈ 8 పుస్తకాలు సంపూర్ణంగా ఆమె చెప్పిన ఎన్నో బుక్స్లో 8 మాత్రమే వచ్చాయి. ఇవి ఇంగ్లీష్లో చదవగలిగితే కనుక ఆల్రెడీ మనకి అమెజాన్ అక్కడ దొరుకుతాయి. ఒక్కొక్క పుస్తకం వచ్చి 900 అలా ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ చదివి తెలుగులో, అంటే మక్కి ఏం ట్రాన్స్లేట్ చేయక్కర్లేదండి, ఆ సారాంశము ఎంత వీలైతే అంత అందిస్తూ ఉండటం వల్ల ఆమె అనస్తాషియా కోరుకున్న ఒక మంచి మార్పు అనేది శీఘ్రంగా లభిస్తుంది. 5 years క్రితం పత్రిజీ ఈ బుక్ గురించి చెప్పారు, ఆయన చదివారు. ఆయన ఈ రేపు ముందు తరాలకి ఈ పుస్తకపు జ్ఞానము అపారంగా అందుద్దని తెలియచేశారు. అలానే మహా అవతరణ అనే పుస్తకం కనుక మనం చదివితే రేపటి ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది నిలబడగలుగుతారో, ఎంతమంది ఆ ఫ్యూచర్ని అనుభూతిస్తారు అనేది ఎవరి వేలో వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. అనస్తాషియా మొక్కల పెంపకం దగ్గర నుండి భూమితో ఎక్కువ కనెక్ట్ అయి ఉండటం గురించి దగ్గర నుండి ఆమె టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను అన్ని వివరంగా తెలియచేస్తూ వచ్చారు. మనము బాగా నేల శుభ్రంగా ఉండాలని ఊడ్చేసేసి నీట్ అనుకుంటాం, కానీ అది తప్పని చెప్తున్నారు తను. చెప్పులు లేకుండా నడవాలని, ఇప్పుడు వాకింగ్ చేసే వాళ్ళు ఏవో షూస్ ఏవేవో వేసుకుని నడుస్తారు, దట్ ఈజ్ రాంగ్ అని ఆవిడ చెప్తున్నారు. భూమి ఎనర్జీస్తో కనెక్ట్ అయితే చెప్పులు లేకుండా గార్డెన్లో తిరగాలి, ఇంట్లో కూడా చెప్పులు లేకుండానే తిరగాలి. దానివల్ల భూమి నుండి వచ్చే శక్తి మనం తీసుకుంటాం. నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మా గార్డెన్లో నేను ఆ ప్లాంట్స్కి నీళ్ళు పెట్టేటప్పుడు చెప్పులు వేసుకోను. ఆ చెప్పులు వేసుకోకుండా నేను భూమాత ఎనర్జీస్తో కనెక్ట్ అవుతున్నాను అనుకొని ఆర్కేంజల్ రాఫియల్ నాతో ఆయన పచ్చని చెట్ల మధ్య గార్డెన్లో మనం సంచరిస్తుంటే ఆర్కేంజల్ రాఫియల్ కూడా మనతో ఉంటారండి. ఆయన ఇవన్నీ నమ్మకాలు, మూఢనమ్మకాలు అనుకునే మూర్ఖులకి మనం చెప్పలేము, కానీ ఇట్లా అనుకొని అట్లా 200 ప్లాంట్స్ ఉన్నాయి మా గార్డెన్లో. వాటికి నేను వాటరింగ్ చేసినప్పుడు నేను ఎనర్జెటిక్గా అవుతూ ఉంటాను, నేను స్ట్రెయిన్ అవ్వనండి. మిగతా ఏమైనా వర్కులు చేసినప్పుడు యాజ్ యూజువల్గా ఎవరిమైనా స్ట్రెయిన్ అవుతాం, బట్ ఇలా భూమి ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నానని వితౌట్ చెప్పల్స్తో గనక మనం గార్డెన్లో తిరుగుతూ ఆ ప్లాంట్స్తో మింగిల్ అవుతూ మాట్లాడుకుంటూ ఒక ఫ్రెష్ థాట్స్తో ఉండాలి. అప్పుడు ఈ కల్మషాలు, ఈ గలీజులు మన దగ్గర ఉంటే అవే ఆ ప్లాంట్స్కి కూడా వెళ్తాయి. సో అండి, ఫ్రెష్గా ఉండి హ్యాపీగా ఉంటే మాత్రం మనకి అక్కడ మైగ్రేన్తో మనం వెళ్ళినా కూడా అది కూడా క్లియర్ అవుతుంది. నా అనుభవంలోనే నేను మీకు తెలియచేస్తున్నాను. అనస్తాషియా బుక్ విన్నాక నేను చాలా పాటించాను, అలానే చాలా మంచి కూడా పొందటం జరిగింది మాస్టర్స్. సో ఈ బుక్స్ మాత్రం తప్పనిసరిగా చదవగలిగితే చదివి అవి చక్కటి ఆ సారాంశము అందరికీ అందించటంలో మనము ఒక పాత్రధారులం అవుతాము. నాకైతే అనస్తాషియా అనే ఒక ఆ బుక్ రీడింగ్లో కానీ, ఆ బుక్ నాలెడ్జ్ పంచటంలో కానీ హనిత అనే ఒక పేరు వినిపించడం కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్ప నాలెడ్జ్ అది. ఇప్పుడు మనము ఎవ్రీథింగ్ కెమికల్స్ తోటే ఫుడ్ అయిపోయింది. కెమికల్ లేకుండా మనిషి ఇప్పుడు ఏది తీసుకోవట్ల. సోప్, టూత్పేస్ట్ దగ్గర నుండి, ఫుడ్ దగ్గర నుండి అసలు ఇది అని చెప్పడానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
ఒక తరుణంలో మనిషి ఒక కెమికల్ గ్రీడ్గా అయిపోతాడేమో కూడా చెప్పలేము. ఈ కెమికల్సే మనిషిలో ఉన్న కెమికల్స్ ని తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఆమె మనకి గార్డెనింగ్ ఎలా చేయాలి, ఆ వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎంతో చక్కగా ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ నాలెడ్జ్ని తీసుకొని మరింత మందికి అందించి, నాట్ ఓన్లీ దట్ అండి, ఇది ఈమె ఆ నోట్లో నాలుక మీద సీడ్ పెట్టుకొని నానపెట్టి అలా జలంలో ఉంచి ప్లాంటింగ్ చేయటం కూడా పత్రి గారు చెప్పినప్పుడు చాలా మంది అవి కూడా చేశారు, మంచి రిజల్ట్ కూడా పొందారు. సో ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ వరకు మనం అందుకుంటున్నాము. ఫర్దర్గా మరిన్ని ఎపిసోడ్స్ మనము అందుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.